అయితే విమెన్ ఎంపవర్మెంట్ అని మరి ఏ ఏ రంగాలలో ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్, డెసిషన్ మేకింగ్ అండ్ లీగల్ ప్రొటెక్షన్, మహిళ, విద్య మరియు ఆరోగ్యము మరియు సామాజిక రక్షణలు, చట్టబద్ధమైన రక్షణలు కలిగి ఉండడము అనేది విమెన్ ఎంపవర్మెంట్ కింద వస్తుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రభుత్వాలు కొన్ని సామాజిక సంక్షేమ పథకాలైనటువంటి ఈ బేటీ బచావో, బేటీ పడావో లాంటివి, మరియు అంతేకాకుండా ఇంకేం చేశారు, ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన లాంటివి, ఉజ్వల యోజన, మహిళా శక్తి కేంద్రాలు, లేదంటే సింపుల్గా ఇప్పుడున్న లేటెస్ట్ స్కీమ్ను రాయాలి. మనం ఏం చేయాలి, లేటెస్ట్ స్కీమ్లో మిషన్ శక్తి లాంటి మిషన్ శక్తిలో సంబాల్ అండ్ సామర్థ్య అని ఉంటుంది. అది ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ కూడా ఇలాంటివి రాసినాం అనుకోండి, లేటెస్ట్ అప్ టు డేట్, ఏదో పాతది తీసుకొని వచ్చి రాసే బదులు ఈ మాతృత్వ వందన యోజన ఇలాంటి పథకాల ద్వారా మహిళలు స్వయం సాధికారత సాధించడానికి ఈ విద్య మరియు వైద్యము మరియు ఈ సామాజిక రక్షణలు పొందడంలో ఇలాంటి పథకాలు ఎంతో ఉపయోగపడేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పేసి రాస్తాం. రాసిన తర్వాత పాజిటివ్ పాయింటే రాసినాం. తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఎంపవర్మెంట్, షెడ్యూల్ కులాల సంక్షేమానికి సంబంధించి ఏం చేసినామంటే, ఎందుకంటే మన కుల వివక్షత అనేది కొన్ని తరాలుగా వస్తున్న క్రమంలో షెడ్యూల్ కులాలని సామాజిక సాధికారత సాధించడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వాలు తప్పనిసరిగా చేయాలి. ఒకవైపు షెడ్యూల్ కులాలపై హింస మరియు అట్రాసిటీ కేసులు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఎన్ని ఉన్నాయి ఇట్లాంటివి రాస్తాం. మరి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, హర్యానా లాంటి రాష్ట్రాల్లో మనం గమనించినట్లయితే ఇలా పెరుగుతున్న తరుణంలో గవర్నమెంట్ స్కీమ్స్ అనేటివి వారిని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి కృషి చేస్తున్నాయి. ఎగ్జాంపుల్ మరి విద్యాపరంగా కూడా మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే సేమ్ డాక్టర్ అంబేద్కర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కావచ్చు, లేదంటే అంబేద్కర్ది ఏంది డాక్టర్ అంబేద్కర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అండ్ పిహెచ్డి రిలేటెడ్గా చదువుకునే విద్యార్థుల కోసం ఉపకార వేతనాలు ఇస్తున్నాము. నెక్స్ట్ బాబు జగజీవన్ రావు ఛాత్రవాస్ యోజన, మళ్ళీ లేటెస్ట్ది ప్రధానమంత్రి అనుసూచిత జాతి యోజన, చాలా ఇంపార్టెంట్, ఈ స్కీమ్ మస్ట్ అండ్ షుడ్ రాయాలి. అనుసూచిత జాతి యోజన కింద అన్ని అంబ్రెల్లా స్కీమ్ అన్ని కాంపోనెంట్స్ని ఏం చేశారంటే ఒకే గొడుగు కింద తీసుకొచ్చి ఏం చేశారు, దీనిలో ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కావచ్చు, ప్రొటెక్షన్ రిలేటెడ్గా మరియు ఫినాన్షియల్ ఎంపవర్మెంట్ అన్ని రకాల స్కీమ్స్ని తీసుకొచ్చి ఒక దగ్గర తీసుకొచ్చారు. కాబట్టి ప్రధానమంత్రి అనుసూచిత జాతి యోజన లాంటి పథకాల ద్వారా మరియు వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, తర్వాత ఇప్పుడు తెలంగాణలో అయితే దళిత బంధు లాంటి పథకాలు కావచ్చు, మరి ఆల్ ఇండియా లెవెల్లో దళిత్ ఇండస్ట్రియల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ లాంటి ప్రత్యేకంగా దళితుల పారిశ్రామిక అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఇలాంటి సంస్థల ద్వారా ప్రభుత్వాలు ఆర్థికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారాన్ని అందిస్తున్నాయని చెప్పేసి రాస్తాం. అలాగే చిన్నగా అంతే, ఇప్పుడు మనకు 10 మార్క్స్ కోసం అడిగి నీకు ఎస్ఏ కోసం అడగలేడు కాబట్టి ఇలా రాసేస్తున్నాం. షెడ్యూల్ ట్రైబ్ ఎంపవర్మెంట్లో ఎందుకంటే ఇక్కడ అన్ని కవర్ చేయాలి, అందరి గురించి రాయాలి, దాంట్లో క్రిటికల్ అనలైజ్ రాయాలి, డిసడ్వాంటేజ్ రాయాలి, కంక్లూజన్ రాయాలి. మరి మనకుంది 150 వర్డ్స్, అలాంటప్పుడు ఎక్కువ సాగదీయాల్సిన అవసరం లేదు. కానీ విద్యార్థులకి ఏముంటుంది మైండ్లో, అయ్యో నేను కొంచెమే రాస్తున్నానేమో, ఇంకా దీన్ని పూర్తిగా లేదేమో అని చెప్పేసి ఒక్కొక్క స్కీమ్ని 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే టైం ఉండదు. అందులో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అంశం మీ మైండ్ బాగా ఇది చెప్తే ఒక స్కీమ్ని ఇలా చేసి దాన్ని ఎలాబరేట్ చేసి రాస్తే బాగుంటుంది. లేదా అన్నీ కవర్ చేయాలని చెప్పేసి ఆతృతతో మొత్తం ప్రపంచంలో మనకు తెలిసినవన్నీ రాయకూడదు. షెడ్యూల్ ట్రైబ్ ఎంపవర్మెంట్లో కూడా చూసినట్లయితే షెడ్యూల్ ట్రైబ్ ఎంపవర్మెంట్ అనేది వారి యొక్క కల్చరల్ ఐడెంటిటీ కావచ్చు, నేచురల్ రిసోర్సెస్ సంబంధించి, ట్రెడిషనల్ నాలెడ్జ్కి సంబంధించి మరియు సంప్రదాయంగా అభివృద్ధి మరి ఆదిమ గిరిజనుల యొక్క అభివృద్ధి కోసము ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వనబంధు కళ్యాణ్ యోజన ఇటీవల వచ్చిన స్కీమ్స్లలో ఫేమస్ అండ్ వనబంధు కళ్యాణ్ యోజన తర్వాత చాలా ఇంపార్టెంట్ పిఎం జన్మాన్, ఇది కూడా మీకు ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్, మెయిన్స్లో కూడా ఇది కంపల్సరీగా చేయాలి. ప్రత్యేకంగా పీవీటీజీల అభివృద్ధి కోసం పిఎం జన్మాన్ లాంటి స్కీమ్ మరియు ఈ గతంలో బడ్జెట్లో ఈ 2024-25 బడ్జెట్లో కూడా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా, ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ సొసైటీల ద్వారా అనేక రకాలైన ఇవన్నీ రాస్తాం. ఏకలవ్య మోడల్ స్కూల్స్
అండ్ ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్, ట్రైబల్ కోఆపరేటింగ్ డెవలప్మెంట్ సొసైటీల ద్వారా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తాం. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకెవరి గురించి రాస్తాము, పర్సన్స్ విత్ డిసెబిలిటీ ఎంపవర్మెంట్ అని చెప్పి రాస్తాం. మరి ఇప్పుడు పాపం దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం దివ్యాంగులను గుర్తించి ఒక 3% ఉన్న ఉద్యోగాల్లో రిజర్వేషన్ 4% పెంచడము, 4%గా ఉన్న విద్యా అవకాశాలలో రిజర్వేషన్ 5% పెంచుతూనే వీరి అభివృద్ధి కోసము ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక నేషనల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి దీన్ దయాళ్ డిసేబుల్డ్ రిహాబిలిటేషన్ స్కీమ్ లాంటి పథకాలు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ పునరావాస పథకాలు అని చెప్పేసి ఏర్పాటు చేసి సికింద్రాబాద్లోని మెంటల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ డెహ్రాడూన్లో కావచ్చు, ఇలాంటి ప్రాంతాలలో మరియు కృత్రిమ ఉపకరణాలు అందించే అలింకో లాంటి సంస్థల ద్వారా మరి వీల్ చైర్స్ ఇవ్వడము ఇట్లాంటివి చేస్తూనే వారికి పునరావాసం కల్పిస్తూ ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తూ చాలా మంచి చేస్తుందని చెప్పేసి షార్ట్ కట్లో రాసేస్తాం. ఎందుకు 10 మార్కులు గుర్తుంచుకోండి. సోషల్ ఎంపవర్మెంట్ కమ్స్ విత్ అయితే దీనికి సంబంధించి ఇలా రాసిన తర్వాత ఓల్డ్ ఏజ్ల కోసం కూడా రాస్తాం. ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎంపవర్మెంట్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కోసం తెలంగాణ లాంటి ప్రాంతంలో అయితే సిరిసిల్ల కావచ్చు, రిక్రియేషన్ సెంటర్స్, మళ్ళీ ఐ థింక్ ఇన్ సిద్దిపేట వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సిద్దిపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడము, సిరిసిల్ల లాంటి ప్రాంతంలో రిక్రియేషన్ సెంటర్ వారి యొక్క వినోదాని కోసం ఏర్పాటు చేస్తూ వృద్ధులకు పెన్షన్ అనేది ఇస్తూ వృద్ధులకు సంబంధించిన సంక్షేమం కోసము ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వృద్ధులకు మానసిక ఆరోగ్య శారీరక రక్షణ మరి వృద్ధాప్యంలో ఆర్థిక భారం రాకుండా ముందే అటల్ పెన్షన్ యోజన లాంటివి, మరి ఈ శ్రమ్ యోగి కార్డు అది కార్మికుల కోసం అన్నా కానీ వారి వృద్ధాప్యంలో భవిష్యత్తులో ముందే వారికి ఒక ఆర్థిక భద్రత రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందు చూపుతూ ఆలోచిస్తూ ఇలాంటి పథకాలని తీసుకొస్తున్నాయని చెప్పేసి చెప్తాం. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తామంటే ఇవన్నీ ఒక్కొక్క లైన్లోనే చెప్పేసి సోషల్ ఎంపవర్మెంట్కి సంబంధించిన డ్రాబ్యాక్స్ ఏంటి అని చెప్పేసి చెప్తాను. డ్రాబ్యాక్స్లో చూసినట్లయితే అయితే డామినెంట్ గ్రూప్స్కి సంబంధించి కొన్ని ఆధిపత్య సమూహాలు నిరోధకంగా పనిచేస్తున్నాయి. ఎలాంటి నిరోధకంగా పనిచేస్తున్నాయి అంటే ఎగ్జిస్టింగ్ పవర్ నుంచి ఇప్పుడు పితృస్వామిక వ్యవస్థల నుంచి మొదలుకున్నా కానీ కుల వివక్షతలు అనేటివి ఒక్క రోజులో మరియు పురుషులే ఆధిక్యంగా ఉండాలని చెప్పేసి కొందరు, మరి మెజారిటీ రిలీజియన్స్కి సంబంధించిన వారు కొందరు ఆధిపత్య ధోరణి కొనసాగిస్తున్న తరుణంలో ఇలాంటి వాటివి తొందరగా సోషల్ చేంజెస్ రావడంలో వారు సహకరించలేకపోతున్నారు. స్త్రీ గురించి పురుషుడే సహకరించలేకపోతే ఒక ఇంట్లోనే రాజకీయ రంగంలో వెళ్తా అంటే ఇలాంటి తరుణంలో ఇలాంటివి కొన్ని అంటే పితృస్వామ్యక పరమైన స్త్రీకి సంబంధించి పితృస్వామ్య విధానాలు మరియు కొన్ని తరాలుగా వస్తున్నటువంటి ఏమైంది కుల అసమానతలు మరియు వృద్ధుల పరంగా చూస్తే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏకకేంద్రక కుటుంబాలు లేదా అనుకుటుంబాలలో వృద్ధులు నెగ్లెక్ట్ కాబడుతున్న తరుణం అనేది పారిశ్రామికీకరణ వల్ల ఇలాంటి మార్పులు చోటు చేసుకోవడం వల్ల వాళ్ళు నిరాదరణకు గురవుతున్నారు. అంతేకాకుండా ఇక్కడ రెండవది వచ్చేసి ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్ అనేది కూడా ఇక్కడ మనం రాస్తాము. అంటే సరి అయిన తగినన్ని వనరులు మరియు అవకాశాలు లేకపోవడం అనేది కూడా ఒక డ్రాబ్యాక్ గా ఉంది. ఎందుకంటే భారతదేశం అనేది ఒక డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్న తరుణంలో అభివృద్ధి చెందుతున్న దేశం కావున ఇక్కడ స్కార్సిటీ అనేది ఉంది. ఆపర్చునిటీస్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్, ల్యాండ్కి సంబంధించి ఎడ్యుకేషన్ కావచ్చు, మరి వ్యవసాయ రంగం అయితే ల్యాండ్ కావచ్చు, హెల్త్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి పూర్తిగా నిధులు కేటాయించలేకపోవడం వల్ల ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఉండదా, ఇచ్చిన తర్వాత శాలరీ ఇవ్వాలని మాత్రం ఉంటుంది, కానీ ఇద్దామంటే కూడా డబ్బులు ఉండవు. అదే నిధులు లేకపోవడం అనేది. మరి అంతేకాకుండా భారతదేశం అనేది విభిన్న మతాల కులాల సమ్మేళనంగా ఉన్న సందర్భంలో అయితే అందరికీ సంబంధించిన సమానత్వానికి సంబంధించి నిర్ణయాధికారం అనేది డెసిషన్ మేకింగ్ పవర్ అనేది కొందరి చేతుల్లోనే ఉండడం అనేది కూడా ఒక డ్రాబ్యాక్గా ఉంది. అంటే పాలసీ పరమైన విధానాలు రూపొందించినప్పటికీ వాటిని అమలు చేయడంలో విధానాలు రూపొందించినప్పటికీ క్షేత్రస్థాయిలో సరిగా
అమలు కాకపోవడం. ఎగ్జాంపుల్ అండి, దళిత బంధు స్కీమ్ ద్వారా ఆ 10 లక్షలతోని నిజంగా సిస్టమేటిక్గా ఒక మంచి ఎంబీఏ చేసిన వ్యక్తికి ఇచ్చి, మనం ఒక కార్పొరేట్ కంపెనీ అతనికి ఇచ్చి ఈ 10 లక్షలను విధి చేయంటే ఒక వ్యక్తి చేయొచ్చు. మరి ఇదే షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి కూడా అలా చేయొచ్చు. కానీ దానికి సంబంధించి అతనికి అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ తను ఆ షిఫ్ట్ నుండి ఈ షిఫ్ట్లోకి ఒక బిజినెస్ మ్యాన్గా మారడానికి ఫుల్ అంటే ఒక కీన్ అబ్జర్వేషన్ 1-to-1 మనం మెంటర్షిప్ ఎట్లా ఇస్తామో అట్లా ఒక పర్సనల్గా పట్టించుకుంటే నిజంగా ఈ 100 కుటుంబాలకు ఇచ్చిన ఒక నియోజకవర్గంలో 100కు 100 మంది 100% కోటీశ్వరులు కావచ్చు. కానీ క్షేత్రస్థాయిలో రియల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు సక్సెస్ అయినారు. అలాంటి మోడల్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు. ఇలాంటివి కూడా సలహాలు అనేటివి రాయాలి. అయితే ఇలాంటివి క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాకపోవడం. అయితే మళ్ళీ దీంతోనే మనము ఏం చేయాలి, అమలైన వారికి సంబంధించి వారికి మార్గదర్శకాలు కూడా చూయించాలి అని చెప్పేసి, మళ్ళీ డిలేస్ కావచ్చు, ఇర్రెగ్యులారిటీస్ కావచ్చు, ఏదైనా ఫంక్షనింగ్లో విధులలో మరియు స్కాలర్షిప్లు ఇవ్వడంలో, పెన్షన్లలో అన్నిట్లలో కూడా సరి అయిన అంటే తొందరగా ఇంతవరకు కూడా విద్యా సంస్థలకు డబ్బులు లేని కారణంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు ఒక 2-3 సంవత్సరాల నుండి డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజీలు మూతపడే అవకాశము ఉంది. చాలామంది అమ్మేసుకోండి వేరే వాళ్ళకి ఇచ్చేసిపోతున్నారు. ఎందుకంటే స్కాలర్షిప్లు రావట్లేరు, అది పిల్లలకు అందట్లేదు, పిల్లల్ని ఫీజులు అడుగుతున్నారు. ఇట్లాంటివన్నీ డిలేస్ కింద వస్తాయి. డిలేస్ ఆఫ్ స్కాలర్షిప్లు, డిలేస్ ఆఫ్ స్కాలర్షిప్ అండ్ దేర్ రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇట్లాంటివి సంబంధించిన మరియు లోపాలు అనేటివి కనిపిస్తున్నాయి అని చెప్పేసి చెప్తూనే మనం కంక్లూజన్లో చివరగా ఏం రాస్తామంటే, సోషల్ ఎంపవర్మెంట్లో ఏం చేస్తున్నామంటే, సోషల్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండియా డిమాండ్స్ హోలిస్టిక్ స్ట్రాటజీ కవరింగ్. మరి భారతదేశంలో మరి ఇది ఒక సంపూర్ణంగా ఏం చేస్తున్నారంటే సామాజిక సాధించడాని కోసం ఏ రంగాలలో విద్య మరియు ఆర్థిక మరియు రాజకీయ మరియు వైద్య రంగాలలో అందరికీ సదుపాయాలు అందిస్తూ అన్ని పైన పేర్కొనబడిన ఒకరిద్దరి గురించి రాసినేం కాదు, మహిళలు మరియు షెడ్యూల్ కులాలు మొదలగు వారికి సంబంధించిన సమ్మిళిత వృద్ధికి కృషి చేస్తున్నాయి. ఈ విధంగా ఎస్డిజి గోల్స్ అయినటువంటి మహిళలు అయితే 5వ లక్ష్యంని మరియు పిల్లలైతే ఇంకొకటి, ఇట్లా మొత్తం 17 మీకు తెలిసినవి ఒక 4, 5 మరియు ఇలాంటి ఓవరాల్ డెవలప్మెంట్కి సంబంధించి, రాజకీయ రంగంలో, వైద్యానికి సంబంధించి, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి సంబంధించి లక్ష్యాలను సాధించడంలో ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. అంతేకాకుండా రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ 14, 15, ఈ 17, 39 ABCDE కొన్ని తెలిసినవి రాయొచ్చు. ఇలాంటి వాటిని ఆదేశిక సూత్రాల్లో మరియు ప్రాథమిక హక్కుల్లో పేర్కొని వీరికి రాజ్యాంగపరమైన ప్రభుత్వ విధానపరమైన రక్షణలు కల్పిస్తూ వీరిని సామాజిక సాధికారత సాధించడంలో ఎంతో కృషి చేస్తున్నాయి అని చెప్పేసి మనం ముగింపు అనేది ఇవ్వాలి. దీనికి సంబంధించి చూడండి, ఇక్కడ అన్ని రకాల మనము షార్ట్ అండ్ స్వీట్గా రాసినా కానీ అన్ని కవర్ చేసేటట్టు రాసినాం. మరి దీని గురించి టాపిక్ చెప్పాలంటే మాత్రం ఒక్కొక్కరి గురించి చాలా ఉంటుంది. అసలు ట్రైబల్స్ ఏంటి, పీవీటీజీస్ ఏంటి, విమెన్ ఏంటి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలా చాలా ఉంటాయి. దీన్నే మనం పూర్తిగా ఒక ఎస్సే కూడా తయారు చేయొచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.